ఇవన్నీ తెలుసుకోవాలంటే గురువు కావాలి కదా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా నాన్న, స్కూల్లో టీచర్ లేకపోతే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుందా? రాదు. మరి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలంటే ఎవరు చెప్పాలి? క్లాస్ రూమ్లో టీచర్ చెప్పాలి. అట్లే నీకు డివైన్ నాలెడ్జ్ కావాలంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలంటే నీకు ఒక టీచర్ కావాలి, వారినే గురువు అంటారు. అర్థమైందా? ఒక గురువు లేకపోతే ఈ యూనివర్స్ లో జరిగేది ఏది లేదు. ఒక గురువు లేకపోతే యూనివర్స్ లో జరిగేది ఏది తెలియదు కదా. గురువు ఉంటే అని ఇప్పుడు అక్క వాళ్ళు సాధన చేసిర్రు, వాళ్ళు ఏమేమి యూనివర్స్ లో ఏమేమి చూసిండ్రు, ఎట్లా ట్రావెల్ చేసిర్రు, మనసు వాటి గురించి మీరు చెప్పారు. గురువు ఉన్నారు కాబట్టి లేకపోతే అవి ఏంటివో ఏవో పిచ్చివేమో అని అనుకునేటోళ్ళు. అంతే, కరెక్ట్ కదా. ఇప్పుడు మీకు ధ్యానం, మీకు మీరే ధ్యానం చేసుకుంటా ఉంటే అది మనకి కనిపించింది, అది ఏంటిదో ఏమో నార్మల్గా కనిపించిందేమో అని అనుకుంటాం. అది ఒకవేళ గురువుకి చూపెట్టామనుకో దాన్ని మీనింగ్ చెప్తారు, అది మనం ఎక్కడ ట్రావెల్ చేస్తున్నామని అట్లా చెప్తారు. దాన్ని ఏ చోటులో వాడాలి అని కరెక్ట్. అంటే గురువు ఉంటే ఏంటంటే సాధన చేస్తుంటే మీరు ఏమేమి అనుభవాలు అయినాయో అది ఇది అని చెప్తారు. లేకపోతే మీ లోపల అదేందో అదేందో అని అనుకుంటారు. అవునా కదా. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు. అంటే ఏం తెలీదు కానీ చేసుకుంటా పోతాం. అర్థమైంది.